హాయ్ అండి అందరికీ. నేను మీ ప్రజ్ఞ. వెల్కమ్ టు మై ఛానల్ ప్రజ్ఞ బ్లాగ్స్. అయితే ఇవాళ స్పెషల్ డే అనమాట. ఇవాళ మా హస్బెండ్ బర్త్డే నితిన్ది. అయితే మేము ఎవ్రీ ఇయర్ ఈ ఏమంటారు నితిన్ బర్త్డే కన్నా ముందు సండే ఏది వస్తుందో ఆ డేన మేము అన్నదానం చేస్తామన్నమాట. అయితే ఇవాళ స్పెషల్ ఏంటంటే ఇవాళ మా హస్బెండ్ బర్త్డే ఇంకా సండే రెండు కలిసి వచ్చాయన్నమాట. అయితే మేము ఈ అన్నదానం చేయబట్టి ఒక 13-14 ఇయర్స్ అవుతుందండి. అక్కడ ఏమేమి ఎలా అంటే అన్నదానం ఎలా అయింది అవన్నీ మీతో షేర్ చేసుకుంటాను. ఈ అమ్మవారు మూసాపేట్ ముత్యాలమ్మ టెంపుల్ అండి. నా వీడియోస్లలో నవరాత్రి వీడియోస్లలో మీరు చాలా చూసే ఉండొచ్చు. ఈ అమ్మవారి గురించి నేను ఒక పెద్ద వీడియోనే చేశాను. అయితే మేమైతే ఆ రోజు అమ్మవారికి అయితే వడిబియ్యం అయితే తీసుకెళ్ళాము. దాని పొద్దున అమ్మవారికి అభిషేకం అయితే అవుతుంది. మళ్ళీ అలాగే మేము తెచ్చిన శారీ ఏదైతే ఉందో అదైతే కట్టిస్తారు అయ్యగారు. మళ్ళీ అలాగే మేము ఇంట్లో నుంచి పచ్చకూర అంటే కోయిగూర పచ్చి పులుసు అయితే వండుకొని అయితే తీసుకొని వచ్చాను అమ్మవారికి నైవేద్యం కోసం అనేసి. అయితే ఇప్పుడు నేనైతే నైవేద్యం పెట్టడానికి అన్ని సిద్ధమైతే చేసుకుంటున్నానండి. అయితే ఇది ఇస్తరాకుల వైట్ రైస్ అయితే వేసాను. మళ్ళీ అలాగే ఇంట్లో నుంచి ప్రిపేర్ చేసుకొని వచ్చిన పచ్చకూర అయితే వేస్తున్నాను. పెరుగు కూడా వేసాను. మళ్ళీ పచ్చి పులుసు మేమైతే ఇలాగే నైవేద్యం అయితే ఎక్కిస్తామండి కోయిగూరతో ఎవ్రీ ఇయర్. ఈ అన్నదానం చేయబట్టి ఒక 13-15 ఇయర్స్ అవుతుంది అంటున్నాను కదండి. అయితే ఎవ్రీ ఇయర్ చేసినప్పుడల్లా ఇలాగే నైవేద్యం అయితే ప్రిపేర్ చేస్తాము. మళ్ళీ ఇంట్లో నుంచి అయితే తొట్టెలో అయితే కట్టుకొని వస్తాను. ఇప్పుడు మా పిన్ని లోపలికి వెళ్ళి మంచిగా అయితే పూజ అయితే స్టార్ట్ చేస్తుంది. అక్కడైతే చక్కగా ముగ్గు అయితే వేసేసి మళ్ళీ తొట్టెల్లో కడతాము. కట్టిన తర్వాత ఇప్పుడు మనం ఇసరాకులో పెట్టిన నైవేద్యం అయితే ఉంటుంది కదా, ఆ ముగ్గు మీద పెట్టి అమ్మవారికి అయితే నైవేద్యం అయితే ఎక్కిస్తామన్నమాట. అయితే అక్కడ ఎవ్రీ ఇయర్ మేమైతే 2 మేకలు అయితే కట్ చేస్తామండి. ఆ మేకలు సరిపోవట్లేదు అనేసి నెక్స్ట్ టైం మొన్న రీసెంట్గా ఒక 3 ఇయర్స్ నుంచి చికెన్ కూడా ఏమంటారు వండేస్తున్నాము. ఎందుకంటే నైవేద్యం అక్కడ అన్నదానంకి పెట్టడానికి. ఇప్పుడు నేనైతే చక్కగా మొక్కుకొని దేవుడికి మనం బాగుండాలి, మన సబ్స్క్రైబర్స్ బాగుండాలి, ఇంకా నాకు మంచి ఏమంటారు సబ్స్క్రైబర్స్ పెరగాలనేసి నేనైతే దేవుడికి అయితే మంచిగా అయితే దండం అయితే పెట్టేసుకున్నాను. మన యూట్యూబ్ నుంచి మంచిగా సబ్స్క్రైబర్స్ అయితే రావాలని మొక్కుకున్నాను దేవుడికి. ఇప్పుడైతే కొబ్బరికాయ సాక అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనం ఏమేం ఐటమ్స్ వండామో చూపిస్తున్నాను. ఇది బగారా, నెక్స్ట్ ఇది చికెన్ అన్నమాట. సాంబార్. అయితే ఇప్పుడు పొయ్యి పైన అయితే తలకాయ కూర అయితే ఉడుకుతుందన్నమాట. అక్కడ మళ్ళీ బ్యాక్ సైడ్ ఉంది మటన్. ఈ బాబురావు అంకులే మాకు ఇవన్నీ ప్రిపేర్ చేస్తారండి వంటలన్నీ. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మళ్ళీ ఇక్కడ టేబుల్స్ వేసి అన్నదానం అయితే పెట్టేస్తాము. ఎవ్రీ ఇయర్ ఇలాగే చేస్తామండి. అక్కడ మనం వండిన ఐటమ్స్ అయితే బగారా, వైట్ రైస్, చికెన్, సాంబారు, పెరుగు అవన్నీ అయితే ఇప్పుడైతే అన్నదానంకి అయితే పెట్టేస్తున్నాము. మటన్ కూడా. మళ్ళీ అక్కడ అన్నదానం అయిపోయిన వెంటనే మా హస్బెండ్కి అయితే టెంపుల్లో అయితే కేక్ కటింగ్ అయితే చేసామండి. ఎంత అదృష్టం ఉండాలి అసలు. ఇలాగా మన తాత కట్టించిన టెంపుల్లో కేక్ కటింగ్ అంటే చాలా అదృష్టం కదా. తిను మా హస్బెండ్ వాళ్ళ చిన్న అమ్మమ్మ.
అండ్ మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత మా హస్బెండ్ వాళ్ళ మరదలు అతని కోసం చికెన్ అయితే ప్రిపేర్ చేస్తుంది. అయితే మేము 1 కేజీ చికెన్ తీసుకున్నామండి. అందులో ఇంత కరివేపాకు అయితే కట్ చేసి వేసేసింది. తర్వాత అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ అయితే వేసింది. 1 నింబు కూడా వేసింది. మళ్ళీ పసుపు, ఉప్పు, నెక్స్ట్ కారం, ధనియా పౌడర్ అయితే వేసేసుకుంటుంది. ఇది జీరా పౌడర్ అనమాట. ఇది ఇంట్లోనే జీరా పౌడర్ వేయించి పౌడర్ అయితే చేసుకున్నాను. ఇది గరం మసాలా అనమాట. ఇది కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేశానండి. నెక్స్ట్ ఇప్పుడైతే మనం అవన్నీ మిక్సింగ్ అయితే చేసుకోవాలి. ఇలా మిక్స్ చేస్తుంటే నా చిన్న కూతురు వచ్చి పాటలు అయితే పాడుతుంది. ఒకసారి వినండి, నా కమెంట్ చేయండి నా కూతురు ఎలా పాటలు పాడుతుందో. ఇప్పుడు చికెన్ అయితే మంచిగా మిక్సింగ్ అయితే చేసేసుకున్నాము. ఎందుకంటే స్పైసెస్ అన్నీ ఇప్పుడు వేసాం కదా, దాన్ని ముక్కలకన్నీ పట్టాలి కదా. అయితే మంచిగా అయితే కలిపేసుకొని ఒక గుడ్డు కూడా కొట్టేసుకోవాలి. ఇలా మీ ఇంట్లో కూడా చేసి చూడండి. చికెన్ పకోడీ చాలా బాగుంది. మేము చేసినప్పుడు అయితే మంచి కుదిరింది అసలు. మీరు కూడా ట్రై చేసి నా కామెంట్ సెక్షన్లో చెప్పండి మీకు ఎలా కుదిరిందో. చక్కగా అయితే మళ్ళీ మ్యారినేట్ ఇది వెట్ ఉండదండి, అసలు మొత్తం డ్రై ఉండాలన్నమాట. అయితే మాకు కొంచెం వెట్ అనిపించింది. ఇప్పుడైతే బేసన్ వేసేసుకుందాం. నెక్స్ట్ రైస్ ఫ్లవర్, మళ్ళీ కొంచెం కార్న్ఫ్లోర్ అనమాట. ఇది ఇప్పుడు మళ్ళీ మంచిగా అయితే మిక్సింగ్ అయితే చేసేసుకుందాం. ఇదంతా మంచిగా మిక్సింగ్ అయితే చేసేసుకుందాం. మాకు లాస్ట్లో కొంచెం వెట్ ఉండే అనమాట. అందుకోసంకే మేము మళ్ళీ కొంచెం రైస్ ఫ్లవర్ అయితే వేసుకున్నాము. మనం కార్న్ఫ్లోర్ అన్న వేసుకోవచ్చు, రైస్ ఫ్లవర్ అన్న వేసుకోవచ్చు. ఇది ఇప్పుడు 1 గంట సేపు పాటు ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుందాం. మంచిగా అయితే కడాయిలో నూనె పోసి డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి. మా హస్బెండ్ వాళ్ళు పెంట్ హౌస్లో పార్టీ చేసుకున్నారు అనమాట. ఒకసారి పెంట్ హౌస్ కూడా టూర్ చేసి మీకు వీడియో అప్లోడ్ చేస్తాను. ఇది టేస్ట్ విషయానికి వచ్చేస్తే మాత్రం చాలా టేస్టీగా ఉందండి. ఇలా మీరు కూడా ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ డూ లైక్, subscribe to Pragna Vlogs.